ఐఐటి హైదరాబాద్లో ఇన్వెంటివ్ 24 పేరుతో ఇన్నోవేషన్ ఫెయిర్ రెండో రోజు కొనసాగుతోంది. దేశంలోని 23 ఐఐటీలతో పాటు ఎన్ఐటి టెక్నాలజీకి సంబంధించిన విద్యా సంస్థలు 120 స్టాల్స్ ఏర్పాటు చేశారు. గతేడాది ఢిల్లీ ఐఐటిలో ఇన్వెంటివ్ 23 పేరుతో ఈ ఫెయిర్ నిర్వహించగా ఈ ఏడాది ఐఐటి హైదరాబాద్ ఈ అవకాశం దక్కించుకుంది. పరిశ్రమలకు విద్యా సంస్థల పరిశోధనలకు మధ్య అంతరాలు తొలగిపోయి పరిశోధనా ఫలితాలను క్షేత్రస్థాయికి చేర్చే లక్ష్యంతో ఏర్పాటైంది ఇన్వెంటివ్ 24. దీనిపై మరింత సమాచారాన్ని ఐఐటి హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. ఐఐటి హైదరాబాద్లో నిన్న ఇవాళ ఇన్వెంటివ్ 24 పేరుతోని ఇన్నోవేషన్ ఫెయిర్ నడుస్తుంది. దీంట్లో దేశవ్యాప్తంగా 23 ఐఐటీలు, ఎన్ఐటీలు, త్రిబుల్ ఐటీలతో పాటు అనేక విద్యా సంస్థలు కూడా జాతీయ సాంకేతిక విద్యా సంస్థలు ఇక్కడ పాల్గొంటున్నాయి. 120 స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఎలాంటి పరిశోధన జరుగుతున్నాయి, ఈ పరిశోధన యొక్క ఫలితాలని పరిశ్రమ దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి, వాళ్ళ నీడ్స్ని ఎలా మనం ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ యొక్క ప్రధానంగా ఇక్కడ ఈ ఇన్నోవేటివ్ 24 నడుస్తుంది. మనతో పాటు ఇండియన్ ఇన్నోవేటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ రోజున ఇన్నోవేటివ్ 24 అనేది ఐఐటీ నడుస్తుంది. దీని ఉద్దేశం ఏంటి, మీరు ఎలా చూస్తారు దీన్ని? రీసెర్చ్ అనేది అన్ని దేశాల్లో చేస్తున్నారు. ఎందుకంటే కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఈ బిజినెస్ చేయాలి, ఈ ప్రపంచంలో పోటీ చేయాలంటే మీకు రీసెర్చ్ చేయాలి, నాలెడ్జ్ క్రియేట్ చేసేయాలి. నాలెడ్జ్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తాము, నాలెడ్జ్ క్రియేట్ చేస్తే మార్కెట్లోకి అది ఆటోమేటిక్గా వెళ్ళదు. ఆ సత్యం గ్రహించిన అన్ని దేశాల వాళ్ళు ఈ నాలెడ్జ్ ఫేరు, ఇన్నోవేషన్ ఫేరు, ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్ ఏదో ఒక పేరు డిఫరెంట్ అయినా ఉద్దేశం ఒకటే. అక్కడ ఉండే వాళ్ళందరూ నాలెడ్జ్ క్రియేట్ చేసిన వాళ్ళు, అక్కడికి రావాల్సిన వాళ్ళు, వాళ్ళని చూసేవాళ్ళు, కొనేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, నాలెడ్జ్ మార్కెట్లో చూసుకునేవాళ్ళు, ఇండస్ట్రీ వాళ్ళు అనమాట. వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళు అంటే ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రీ కావచ్చు, స్మాల్ ఇండస్ట్రీ కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు, ఎంటర్ప్రైనర్స్ కావచ్చు, ఎవరైనా సరే ఆ ఇద్దరికి అనుసంధానం కావాలి. ఈ ఫేర్ అనేది అనుసంధానం అన్నమాట. వెస్టర్న్ కంట్రీస్లో ఇన్నోవేటర్స్ ఏదైతే ఇన్నోవేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో పరిశ్రమలకు వెళ్తున్నాయి. మన దేశంలో ఆ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ను పూడ్చడం కోసం ఇలాంటివి అవసరం అంటారు? ఇంకా కంపల్సరీగా అవసరం అండి. బికాజ్ తెలియదు కదా ఎవరేం చేస్తున్నారో, మనకేం తెలుసు, ఎవరేం తెలియదు. మన ఊర్లో మనకి ఐఐటి హైదరాబాద్ ఉంది, ఎన్నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంది, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అది నాకు ఉపయోగపడుతుందా అనేది తెలియదు. ఇట్స్ నాట్ లైక్ ఆన్లైన్ మార్కెటింగ్. అమెజాన్కి వెళ్ళి కొన్నట్టుగా మనం టెక్నాలజీ కొనడం కోసం ఏమీ లేవు. సో దీనికోసం మనం కొంచెం స్టడీ చేయాలి, కష్టపడాలన్నమాట. ఆ కష్టపడటం కోసం, స్టడీ చేసడం కోసం ఫ్యాకల్టీ చాలా బిజీగా ఉంటారు. వాళ్ళు రీసెర్చ్ చేశారు, పేటెంట్ చేశారు, టెక్నాలజీ డిక్లేర్ చేశారు. ఆ తర్వాత వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇండస్ట్రీ చుట్టూ తిరిగి అమ్మటం వీలు పడదానికి. ఇండస్ట్రీ వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. వాళ్ళకి డే టు డే ప్రాబ్లమ్స్ ఉంటుంది, లేబర్ ప్రాబ్లం, క్వాలిటీ ప్రాబ్లమ్స్, కాంపిటీషను, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటుంది. కోఆర్డినేషన్, వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ ఎవరు చేస్తారు? ఇటువంటిది వ్యవస్థ కావాలి. తిరుపతి ఐఐటి నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, పిహెచ్డి స్కాలర్స్ కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఏ స్టాల్స్ ఎగ్జిబిట్ చేస్తున్నారు, దీని ఉద్దేశం ఏంటిది? మేము లిక్విడ్ ఫర్టిలైజర్ని జనరేట్ చేస్తున్నామండి. వేస్ట్ వాటర్ని యూజ్ చేసుకొని నైట్రోజన్ని ఎయిర్లోంచి తీసుకొని దాన్ని వేస్ట్ వాటర్ ట్రీట్ చేసి, వేస్ట్ వాటర్లోని ట్రీట్ అయిన వాటర్లోకి నైట్రోజన్ ఇంజెక్ట్ చేసిన తర్వాత అది నైట్రేట్ ఫామ్లో ఉంటుంది. దాన్ని లైమ్ కాలమ్ త్రూ ఫ్లో చేసిన తర్వాత కాల్షియం నైట్రేట్గా ఫామ్ అవుతుంది. పరిశ్రమలకు ఏమేమి అవసరాలు ఉంటాయి, అవసరాలు తీర్చేటువంటి పరిశోధనలు ఇన్స్టిట్యూట్లో ఏం జరుగుతున్నది అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని యాప్ చేసుకునే విధంగా, వాళ్ళ ఒక పరిశ్రమలో యాప్ చేసుకునే విధంగా ఇక్కడ అవకాశం అయితే ఐఐటి ఢిల్లీ, ఐఐటి హైదరాబాద్ అయితే అవకాశం కల్పించింది అని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, ఐఐటి క్యాంపస్ నుంచి.